రెండో ఇంట్లో రాహువు గాని, గురువు గాని, శుక్రుడు గాని ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం జంక్ ఫుడ్ ఎక్కువ తినడం, ప్రాసెసింగ్ ఫుడ్ తినడము, ఓహ్! లేదా ఏదైనా ఓవర్‌గా తింటూ ఉండడము, 24/5 అవర్స్ తింటూ ఉండడం అలాంటివి చేస్తాము. ఓకే. కన్సిస్టెన్సీ మెయింటైన్ చెయ్యము. అవును. అలాగే మీ లగ్నం గనక ఏదైనా జలతత్వ రాశుల్లో హ్మ్. వృశ్చికం, కర్కాటకం, మీనం ఈ 3 రాశుల్లో ఉన్నప్పుడు వాళ్ళ ఓహ్! బాడీలో బ్లడ్ కన్నా అంటే వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే. వాళ్ళు బాడీ తగ్గదు. ఓహ్! అలాగే ఉంటారు అని చెప్పొచ్చు. అచ్చచ్చ! కానీ ఇక్కడ ఒక్కటండి ఎంత ఊబకాయం ఉన్నా, ఏమున్నా కూడా మనకి మార్నింగ్ 4-5 మధ్యలో నిద్ర లేచి కొన్ని బ్రీతింగ్ ఎక్సర్‌సైజులు చేసి, ఆ తర్వాత సూర్య నమస్కారాలు ఒక 11 సార్లు చెయ్యగలిగితే ఖచ్చితంగా వాళ్ళ మజిల్ పెరుగుతుంది. అంటే హుహు. అక్కడ శని తత్వం అనేది పెరిగి, మజిల్ పెరిగి బాడీ అనేది తగ్గడం స్టార్ట్ అవుతుంది. ఓహ్! అది ప్రాక్టికల్‌గా ఎవ్వరైనా సరే ఒక 41 డేస్ ఇంకా మీకు తగ్గట్లేదు, ఎంత చేసినా తగ్గట్లేదు అనుకున్న వాళ్ళు మార్నింగ్ 4కి లేచి వాళ్ళ డేని స్టార్ట్ చేస్తే ఇది కనిపిస్తుంది. ఇంకోటి ఒకటుంటుందండి 32/32 నియమం అని ఒకటుంటుంది. హ్మ్. మనకి 32 పళ్ళున్నాయి. అంటే బుధునికి సంకేతం. ఓకే. 32 ఎందుకున్నాయి? ఎక్కువుండొచ్చు, తక్కువుండొచ్చు. అవును. మన యూనివర్స్ అనేది అలా డిజైన్ చేయబడింది. ఓకే. 32 ఏదైనా మనం తింటున్నప్పుడు 32 సంఖ్యతో తిన్నప్పుడు ఒక చపాతీ ఉంది. హ్మ్. 32 చెయ్యండి. వాటిని 32 చేసి ఒక్కొక్క పీస్‌ని 32 టైమ్స్ నమలండి. 32 పీసెస్ చేయాలి ఒక ఒక చపాతీని. చపాతీని. ఆ! ఏది తిన్నా మీరు ఓహ్! ఏది తిన్నా దాన్ని 32 చేసి నమలడం ఎక్కువగా. ఎక్కువ ఓకే. నమిలి తింటున్నప్పుడు ఎలాంటి ఒబెసిటీ గానీ, ష్ ఏ జబ్బున్నా సరే అది ఖచ్చితంగా 41 డేస్ చేస్తే తగ్గుతుంది.